లూకా సువార్త 3:38 చదవండి ఒకసారి. 3:38. ఎవరంట? ఆదాము దేవునికి కుమారుడు. ఈ ఆదాము ఎవరు? మొట్టమొదటి మనిషి. ఈయన ఎవరి కుమారుడు? ఆదాము తండ్రి ఎవరయ్యా? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి అసలు ఎవరయ్యా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపము, అదృశ్య దేవుని స్వరూపము. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయనను బట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదా? నేను ఒక్కనే కదా. హల్లెలూయా. నాలో ఆత్మ ఉంది, ఆత్మ శరీరంలో ఉంది, ఈ శరీరం ప్రాణంతో ఉంది. ప్రాణాత్మ శరీరము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము లోకమునకు వెలుగై ఉంది. చెప్పదలిసిన మాట, ఆయన అదృశ్య దేవుని కుమారుడు స్వరూపమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా. ఆ మొదటి మనిషికి మరణం లేదు, కానీ మాట మీరినాడు. ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, కడపట నశింపచేయబడు శత్రువు మరణము. కడపట నశింపచేయబడు శత్రువు మరణము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరణం మనిషికి వేదన మిగిలిస్తుంది కదా. మరణం ఎట్లొచ్చింది అంటే దేవుడు పెట్టలేదు, మనిషి మాట మీరినాడు. ఆజ్ఞాతిక్రమం పాపమైంది, పాపానికి జీతమే మరణం వచ్చింది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనెను. హల్లెలూయా. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మొదటి ఆదాము భూసంబంధి అయి మంటి నుండి పుట్టినాడు, మాట మీరినాడు, మరణాన్ని తెచ్చినాడు. కానీ దేవునికి మహిమ కలుగును గాక, మహిమను కోల్పోయినాడు. మీకంతా తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా. తోట చెట్ల వెనుక భాగంలో ఉన్నాడు. ఎక్కడ అంటే బయటికి రాలేదు, దాక్కున్నాడు, దిగంబరులమన్నాడు. అప్పుడు చర్మపు చొక్కాయిలను చేసి వారికి తొడిగించి తోటలో నుంచి పంపించినట్టుంది. మరణం వచ్చింది. ఈ మరణానికి విరుగుడేంది? ప్రాబ్లం ఉంది, ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంది? సమస్య ఉంది, సమస్యకి పరిష్కారం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ సిగ్గును కప్పడానికి ఒక జంతువు చనిపోయింది. వీళ్ళు చర్మపు చుక్కాయలతో తోటలోండి బయటకు వచ్చేసినారు. దేవునికి స్తోత్రం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడంట? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ సంతానముగా పుట్టి. ఆయన ఎట్లా పుట్టినాడంట? స్త్రీ సంతానముగా పుట్టి. మొదటి తిమోతి 3:16 ఒకసారి చూస్తారా? 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఎట్లంట? శరీరుడుగా, సశరీరుడుగా, సశరీరుడుగా, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆత్మ విషయంలో ఏమని తీర్పు పొందినాడు? నీతిపరుడని తీర్పు పొందెను. ఇంకా దేవదూతలకు కనపడెను. రక్షకుడని
జనములలో ప్రకటింపబడిను, ఆ, లోకమందు నమ్మబడిను, ఆ, ఆరోహుడై ఆ. తేజోమయుడయ్యను. ఓ ఒక్కొక్క మాట మనం వివరించుకుంటూ పోతే టైం సరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. ఆయన నీతిపరుడని నొందెను, తీర్పు నొందినాడు. దేవదూతలకు కనబడెను. నెక్స్ట్ రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.